ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పటి అనురాధే ఇప్పటి ఈ గౌరీ నీ ప్రాణం రాదే. నేను మీ అనుని శంకర్ శంకర్ ఏమైంది? రాకేష్ ఫోన్ చేశాడు సార్. వాడిక్కడ జరిగినవన్నీ తెలుసుకుంటున్నాడు అనుకుంటా. నేను గౌరీ గారు గత జన్మలో అనురాధ ఆర్యవర్ధనం అని చెప్తున్నాడు. అసలు విషయం లీక్ చేయాలనుకున్నాడనమాట. పోనీలే, శంకర్ ఈ నాటకం ప్లాన్ చేయడం మంచిదైంది. హలో హలో శంకర్, వాడిని అలాగే మాటల్లో పెట్టు. వాడి ఫోన్ నేను ట్రాక్ చేస్తాను. వినిపిస్తుంది రాకేష్. ఏమి లేదు, నువ్వు ఇలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే నాకు వినడానికి భలేగా ఉందనుకో. అందుకే అలా వింటూ ఎంజాయ్ చేస్తున్నాను. నువ్వు మాట్లాడు. శంకర్, నన్ను మాటల్లో పెట్టి నా లొకేషన్ ట్రేస్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నావా? నువ్వు తెలివైన వాడివైతే నేను తెగించిన వాడిని శంకర్. నా జాగ్రత్తలో నేను ఉంటాను. యూ కాంట్ క్యాచ్ మీ. హలో హలో రాకేష్. హలో హలో శంకర్, ఫోన్ ట్రాక్ అవడం లేదేంటి? సార్, వాడు ఫోన్ పెట్టేశాడు. కంగారు పడకండి సార్. నా ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. అందుకే వాడి నుంచి మనకు కాల్ వచ్చింది. నా అంచనా కరెక్ట్ అయితే వాడి ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. వాడి కర్మకాలు వస్తే మాత్రం మన చేతికి చిక్కక తప్పదు. నేను మన వాళ్ళందరినీ అలర్ట్ చేసి ఉంచుతాను. సార్, ఆ ట్యాంకర్ గాడు నిద్రలేచాడేమో చూద్దాం పదండి. బాబు వానర్ గారు, ఇదిగో వానర్ గారు. ఏమడో వానర్ గారు మిమ్మల్ని. హలో, లేవండి లేవండి. ఏమండి వానర్ గారు మిమ్మల్ని. ఓయ్ సేవకుడా, వాండండి వాండ్రు. భూపతి రాజావారని పిలువు. లేదా నీకు? ఏంటేంటేంటి తమరు రాజావారా? నేను సేవకుండా. పీడకలు ఏమన్నా కన్నారా? లేకపోతే వాళ్ళు చెప్పిన కట్టుకథలన్నీ నిజమని నమ్మి మిమ్మల్ని మీరే రాజావారని ఊహించేసుకుంటున్నారా? తమరిది బందిపోటు మొహమే గాని రాజావారి మొహమేం కాదు. మీరు చెప్పిన సొలుచాలు. బయలుదేరండి బయలుదేరండి. బయలుదేరాలా? ఎక్కడికి బయలుదేరాలా? ఎక్కడికి బయలుదేరాలి? ఇది నా సామ్రాజ్యం, నా సంస్థానం, నా కుటుంబం, నా వారసులు. అయ్య బాబాయ్, ఈ ట్యాంకర్ గడి ఇంక మనకు చిక్కినట్టే నమ్మేసాడు. అయితే ఇక మీరు బకరా అయిపోయినట్టే. నేను బకరాని కాదు, బాద్షాని. శంకర్ చెప్పిందంతా నిజమే యాదగిరి. నేను టైం ట్రావెల్ చేసి గత జన్మ చూసొచ్చాను. ఏమిటి మీరు టైం ట్రావెలింగ్ చేసి గత జన్మ చూసొచ్చారా? ఆటోలోనా, బస్సులోనా? విమానంలో. జోకులు కాదు యాదగిరి. నేను నిజంగా గత జన్మలోకి వెళ్ళొచ్చాను. ఆ జన్మలో నువ్వు నా దగ్గర పనోడు తెలుసా? రాజావారు రాజావారు అని వంగి వంగి దండాలు పెట్టేవాడివి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను రాజా భూపతి రాజునే. ఇది ఫిక్స్ 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 అంతే. ఎస్, వీడు శంకర్ వేసిన ప్లాన్లో బాగా ఇరుక్కున్నాడు. వీడినిప్పుడు ఇంకా మభ్య పెట్టాలి. ఇది ఫిక్స్ అంతే. ఉండాలి అందరికీ లేకపోయినా రోజు మిర్రర్ లో మీ మొహం చూసుకునే మీకన్నా తెలియాలి కదా మీది రాజావారి మొహం కాదు మరచెంబు మొహం అని. ఏ యాదగిరి, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? అసలు ఈయన ఎవరనుకుంటున్నావు? నిజంగానే ఆయన రాజా భూపతి రాజావారు. మనందరం ఆయన్ని గౌరవించాలి. క్షమించండి రాజావారు, మీ గత జన్మ తెలియక మిమ్మల్ని అలా అగౌరవంగా మాట్లాడుతున్నాడు. అంతేకాదమ్మా, నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశాడు. మీ వల్ల డిస్కషన్స్ అనే మాట వింటేనే డిస్టర్బ్ అయిపోతున్నాను నేను. సారీ రాజావారు, ఇక మీదట
మీతో ఎలాంటి డిస్కషన్స్ పెట్టను. అందరం మీకోసమే పనిచేస్తాం. మ్మ్. మీకోసం అందరూ కింద వెయిట్ చేస్తున్నారు. మీరు రెడీ అయ్యి రండి. ఇది మర్యాద అంటే. ఈ మర్యాద నాకు బాగా నచ్చింది. ఆ, ఇదిగో జెండే, నీకు విషయం తెలుసా? ఈ జన్మలో అంటే జెండేలాగా పోజు కొడుతున్నావు కానీ గత జన్మలో నువ్వు నా దగ్గర దివాన్ జీవి. అంటే నువ్వు ఒక మూలను కూర్చుని లెక్కలు రాసుకునేవాడు అన్నమాట. అప్పుడు నీ గెటప్ కూడా భలే పనిగా ఉందనుకో. ఇదిగో జెండే, నా మాట విని ఇలాంటి డ్రెస్సులు వేసుకోవటం మానేసి ఆ ఓల్డ్ గెటప్లోనే ఫిక్స్ అయిపో. భలే ఉన్నావు నువ్వు అసలు. అలాగే, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. మీరు రెడీ అవ్వండి ముందు. రెడీ అవ్వమంటే ఎలా అవుతానమ్మా? నాకు ఆ రాజా డ్రెస్సే కావాలి. ఇక నుంచి నీ చీప్ బట్టలు వేసుకోను. నేను ఏర్పాటు చేస్తాను కదా, మీరు ఫ్రెష్ అయ్యండి. సరే, ఇదిగో యాదగిరి, ఇప్పుడు రాజావారి స్నానానికి వెళ్తే లేచి వచ్చి, పన్నీరు చల్లి గంధంతో ఒళ్ళు రుద్ది గులాబీ రంగుల నీళ్ళతో స్నానం చేయిస్తారు కదా, అలాంటి ఏర్పాట్లు ఏమన్నా చేసావా? మీకు చాలా కోరికలు ఉంటాయి కానీ మీ ఒళ్ళు రుద్దడానికి వాళ్ళు ఒప్పుకోవాలి కదా. అంతేలే, నా వారసుల ముందు నా పరువు పోకూడదు. మనలో మనమాట. నువ్వు వచ్చి నా వీపు రుద్దొచ్చు కదా. రుద్దుతా, కానీ నాకు చేతులతో ఉండవే అలవాటు ఉంది. రుద్దమంటారా? వద్దులే. సరే, నేను స్నానం చేసేస్తాను. మీరు వెళ్ళి నా డ్రెస్ రెడీ చేయండి. వెళ్ళండి. సరే అది పద. అబ్బబ్బబ్బబ్బా. బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్ అది సెట్ చేసుకుంటూ ఉండండి. నేను ఈ లోపు వాళ్ళని రెడీ చేసి తీసుకొస్తాను. అలాగే సార్. అకి, రెడీ అయిపోయావా? చక్కగా ఉన్నావు అకి. అమ్మ ఇక్కడ ఉండుంటే ఇంకా బాగా రెడీ చేసి ఉండేది కదా. అమ్మ అక్కడ ప్రమాదంలో ఉందని తెలిసి నేను ఇక్కడ నా పెళ్లి వెడ్డింగ్ ఎలా జరుపుకుంటానన్నయ్య? నాన్న మాట కాదని లేక సరే అన్నాను, అంతేకాని నాకు అసలు ఇష్టం లేదన్నయ్య. నాన్నేం చేసినా ఆలోచించే చేస్తారు కదా అక్కి. అందుకే నేను కూడా సైలెంట్గా ఉన్నాను. నువ్వు సంతోషంగా ఈ వేడుకని ఎంజాయ్ చేయి చాలు. గుడ్ మార్నింగ్ అబ్బాయి. గుడ్ మార్నింగ్. అక్కి, మీరు త్వరగా వచ్చేసేయండి, ఫోటోగ్రాఫర్ వెయిట్ చేస్తున్నాడు. రవి, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. ఏం ఆలోచిస్తున్నావు రవి? ఏం లేదక్కి, ఎందుకో అభయ్ నన్ను కంప్లీట్గా యాక్సెప్ట్ చేయలేదు అనిపిస్తుంది. అదేం లేదు రవి, హీస్ వెరీ హ్యాపీ. హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయడానికి, కాంప్రమైజ్ అయ్యి యాక్సెప్ట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉందక్కి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.